సిద్దిపేట జిల్లా జగదేవ్పూర్ ఆర్యవైశ్య సంఘం పెద్దలు వల్లాల ఈశ్వరయ్య అకాల మరణం చెందారు. వారి కుటుంబ సభ్యుల కోరిక మేరకు లయన్స్ క్లబ్ ఆఫ్ స్నేహ గజ్వేల్ మరియు జగదేవ్పూర్ ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో కీర్తిశేషులు వల్లాల ఈశ్వరయ్య నేత్రాలను సేకరించి కంటి చూపు కోల్పోయిన వారికి అందజేసే విధంగా కంటి వైద్యులు డాక్టర్ మహేష్ గజ్వేల్ కంటి ఆస్పత్రి వారికి అందజేయటం జరిగింది. ఈ సందర్భంగా లయన్ నంగునూరి సత్యనారాయణ మాట్లాడుతూ నేత్రదానం మహాదానమని, నేత్రదానం చేయటానికి సహకరించిన జగదేవ్పూర్ ఆర్యవైశ్య సంఘం నాయకులకు మరియు లయన్స్ క్లబ్ ఆఫ్ స్నేహ గజ్వేల్ వారికి ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో లయన్ దొంతుల సత్యనారాయణ, బుద్ధచిన సత్యం, మడిపడిగ చంద్రశేఖర్, కుకటపు కొండలు, బుద్ధ నాగరాజు, అమరరాము, కూర శ్రీనివాస్, కిరణ్, రామ్ నివాస్, ఆర్యవైశ్య నాయకులు, లయన్స్ క్లబ్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఐశ్వర్య గారు చేసినటువంటి సేవలు మరుపురానివి. ఆయన చేసిన సేవలు ఎవరు చనిపోయినా కూడా ముందు వరుసలో ఉంటూ ఎన్నో కార్యక్రమాలు భయపడకుండా చేసినటువంటి వ్యక్తి. ఆయన కళ్ళను దానం చేయాలనే ఉద్దేశంతో వాళ్ళు మా ఆర్యవైశ్య సంఘం జగదేవ్పూర్ పట్టణ వాస్తవ్యులు మా కొండలే కానీ, మా నాగరాజన్న కానీ, మా రేవన్న కానీ, మా శేఖర్ కానీ, మా సత్యమన్న కానీ ఈ రాత్రి కూడా 11 గంటలకు ఫోన్ చేసి ఇస్తామని చెప్పి వాళ్ళందరూ కూడా ముందు వరుసలో ఉంటూ వాళ్ళంతా బాధలో ఉండి కూడా ఇంకో ఇద్దరికి చూపు ప్రసాదించినట్టు అవుతుందని చెప్పి ఫోన్ చేయడం జరిగింది. మా గజ్వేల్ హాస్పిటల్ డాక్టర్ మహేష్ గారి ఆధ్వర్యంలో మా నిఖిత, మా సంజీవ్ గారి ఆధ్వర్యంలో కళ్ళను సేకరించడం జరిగింది. ఈ కళ్ళు 24 గంటల్లో పేదవారికి అమర్చడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి సహకరించిన వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ మా లయన్స్ క్లబ్ ఆఫ్ స్నేహ, మా జగదేవ్పూర్ పట్టణ ఆర్యవైశ్య సంఘం మహాసభ ఆధ్వర్యంలో కళ్ళు సేకరించినందుకు ప్రత్యేకంగా వారందరికీ అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.